వినపడట్లా. టిఫిన్ చేయలేదు పొద్దున ఎవరు? మరి గట్టి చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఎన్నో రోజు VBS? 5th డే కదా. 4 రోజులు అందరూ వచ్చారా? లెసన్స్ అన్నీ విన్నారా? అయితే ఈరోజు కూడా మనం పాఠం నేర్చుకుందాం. అందరూ మోకరించండి. అందరూ మోకరించాలి. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల మా రాజా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, ఘనమైన నామను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా తండ్రి ప్రభు, ఇలా VBS పరిచయలో తండ్రి ప్రభు నన్ను నిలవబెట్టి తండ్రి ప్రభు నన్ను వాడుకుంటున్న విధానం బట్టి మీకే వందనాలు తండ్రి. దేవా తండ్రి ప్రభు, జ్ఞానం లేని వాడిని తండ్రి ప్రభు, బలహీన తండ్రి. దేవా తండ్రి ప్రభు మీరే నా తండ్రి ప్రభు తండ్రి నాయన నా ద్వారా మాట్లాడుతున్నామని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా నా నోటి బూరగా తండ్రి ప్రభు మీరే తండ్రి ప్రభు నన్ను వాడుకుంటారండి తండ్రి ప్రభు. నేను తండ్రి దేవానైనా తండ్రి ప్రభా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా నాయన ఈ యొక్క 4 రోజులు తండ్రి ప్రభా VBSలో తండ్రి ప్రభా తోడుగా ఉంటూ వచ్చారు తండ్రి ప్రభా. 5వ దినం కూడా తండ్రి ప్రభా ఆయన తండ్రి ప్రభా తోడుగా ఉంటురండి తండ్రి ప్రభా. నేను ఆ మహింకరంగా చెరువులాగానే సహాయపడుతురండి తండ్రి. దేవా తండ్రి ప్రభా చెప్పుచున్న వాక్యం తండ్రి ప్రభా నైనా తండ్రి ప్రభా వారికి తండ్రి ప్రభా అర్థమయ్యేలాగా తండ్రి ప్రభా సహాయం చేయండి తండ్రి. దేవా తండ్రి కృప చూపించమని తండ్రి ప్రభా వచ్చిన వారందరూ తండ్రి ప్రభా ఎవరు తండ్రి ప్రభానైనా తండ్రి మిమ్మల్ని తెలుసుకోకుండా తండ్రి ప్రభా వెళ్లకుండా సహాయపడుతారమ్మని యేసునామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఓకే, ఫస్ట్ డే మీరు ఎవరి గురించి నేర్చుకున్నారు? ఫస్ట్ డే పాఠం పేరేంటి? ప్రేరేపింపబడిన బాయ్స్ ఎవరు చెప్పట్లా. ఫస్ట్ డే వాక్యం పేరేంటి? సెకండ్ డే నిత్యమైన వాక్యం. గర్ల్స్ డే వినిపిస్తుంది, బాయ్స్ డే వినపడట్లా. సెకండ్ డే లెసన్ పేరేంటి? ఓకే. థర్డ్ డే వెలుగునిచ్చే వాక్యం. ఫోర్త్ డే సత్యమైన. ఓకే, ఈరోజు మనం స్తుతించు వాక్యం గురించి నేర్చుకుందాం. ఏంటిది లెసన్ పేరు ఈరోజు? స్తుతించు వాక్యము. అయితే మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, బైబిల్స్ తీయండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం. వద్దులే తమ్ముడు. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము 2 Chronicles చాప్టర్ 19 verse 4 నుంచి అదే 2 Chronicles చాప్టర్ 20 verse 32 వరకు చూద్దాం మనం. ఓకేనా? ఈయన రెఫరెన్స్ ఏంటి? 2 Chronicles చాప్టర్ 19 verse 4 to 2 Chronicles చాప్టర్ 20 verse 32. ఆ వ్యక్తి మీకు తెలుసా? తెలీదా? నేను నేర్చుకున్నారు కదా ఆ వ్యక్తి గురించి. చెప్పట్లే ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? యెహోషాపాతు. ఎవరు ఆయన? యెహోషాపాతు ఎవరు చెప్పండి. యెహోషాపాతు ఎవరు? యోధాకి రాజు. ఎన్నో రాజు యెహోషాపాతు? యోధాకి 4వ రాజు. ఎన్నో రాజు? 4వ రాజు. ఏ రాజు తర్వాత యెహోషాపాతు ఆ రాజ్యాన్ని అధిష్టిస్తాడు? వాళ్ళ తండ్రి అయిన ఆశా తర్వాత. ఎవరి తర్వాత? ఆశా తర్వాత. యెహోషాపాతుకి పేరుకి అర్థం తెలుసా మీకు? తెలీదా? యెహోషాపాతుకి పేరు అర్థం యెహోవా న్యాయం తీర్చాడు. ఏంటి అర్థం? ఏంటి యెహోషాపాతు పేరుకి అర్థం ఏమిటి? గట్టిగా, యెహోవా న్యాయం తీర్చాడు. అయితే దేవుడు యెహోషాపాతు కనిపిస్తున్నాడు కదా, దేవుడు ఏమనుకున్నాడంటే యెహోషాపాతుని ఒక గొప్ప రాజుగా, ఒక మంచి రాజుగా యూదా దేశానికి ఉండాలని దేవుడు యెహోషాపాతుని రాజుగా నియమిస్తాడు. కానీ యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని మార్గంలో వెళ్లకుండా తన సొంత మార్గంలో వెళ్ళి శ్రమలు కొందించుకుంటూ వచ్చాడు. శ్రమలు పాలవుతూ వచ్చాడు. ఏంటా శ్రమలు? నిన్న మీరు నేర్చుకున్నారు. ఎలా శ్రమలు పొందాడు యెహోషాపాతు? ఏం చేశాడు యెహోషాపాతు? యుద్ధానికి వెళ్ళాడు. ఎవరితో కలిసి వెళ్ళాడు యుద్ధానికి? ఆహాబుతో కలిసి. చెప్పట్లే ఎవరితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు? ఆహాబుతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళటం ద్వారా ఏమైంది?
శ్రమలు పొందుతూ వచ్చాడు యెహోషాపాతు. అంతేనా? దేవుని వాక్యం ఏం చూపిస్తూ వస్తుందంటే యెహోషాపాతు పాపం చేశాడని చూపిస్తూ వస్తుంది. ఎలా పాపం చేశాడు యెహోషాపాతు చెప్తారా ఎవరైనా? యెహోషాపాతు ఎలా పాపం చేశాడు నిన్న నేర్చుకోలేదా మీరు? యుద్ధంకి వెళ్ళి ఏం చేశాడు? మొట్టమొదటిగా ఏం చేశాడంటే విగ్రహారాధికుడైన ఆహాబ్తో చేతులు కలిపాడు. మరి చేతులు కలపచ్చు ఆహాబ్తో? ఆహాబ్ ఎవరు? విగ్రహారాధికుడు కదా. మరి యెహోషాపాతు ఎవరు? దేవుని ఆరాధించేవాడు కదా. చెప్పట్లేదంటే ఎవరు? యెహోషాపాతు ఎవరు? దేవుని ఆరాధించేవాడు. మరి దేవుని ఆరాధించేవాడు వెళ్ళి విగ్రహాలను ఆరాధించేవాడు చేతులు కలపచ్చా? కలపకూడదు కదా. అది యెహోషాపాతు చేసిన మొట్టమొదటి పాపం. రెండో పాపం ఏం చేశాడు యెహోషాపాతు? తన కుమారుడైన జెహోరాంని ఆహాబు కుమార్తె అయిన అతల్యాకిచ్చి వివాహం చేస్తూ వచ్చాడు. మరి అది కూడా పాపమే కదా. ఈయనేమో దేవుని కుమారుడు, ఆహాబేమో విగ్రహాలను ఆరాధించేవాడు. మరి యెహోషాపాతు తన కుమారుడికి ఎవరినిచ్చి వివాహం చేయాలి? ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వాళ్ళకిచ్చి వివాహం చేయాలి. మరి ఏం చేశాడు? విగ్రహాలని ఆరాధించే తన కుమార్తెకి ఇచ్చి వివాహం చేస్తాడు. మరి అది కూడా పాపమే కదా. అది పాపమే కదా. అది యెహోషాపాతు చేసిన రెండవ పాపం. మూడో పాపం ఏం చేశాడు యెహోషాపాతు? యుద్ధానికి వెళ్ళాడు. కరెక్టే. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు? సిరియా దేశంలో ఉన్న రామోత్ గిలాదు అనే ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్తూ వచ్చాడు. మరి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుని సహాయం కోరాలా లేదా? కోరాడా దేవుని సహాయం? కోరకుండా ఏం చేశాడు? మామూలుగా యెహోషాపాతు ఏం చేస్తాడంటే తన దేశంలో ఉన్న ప్రవక్త అయిన మికాయా ద్వారా దేవుని యొక్క అది ఆజ్ఞను అది మంచిదా కాదా అని తెలుసుకుంటాడు. కానీ ఇక్కడ చేశాడా యెహోషాపాతు? చేయకుండా ఏం చేశాడు? ఆహాబు రాజు తన ప్రవక్త వాళ్ళు ఏదైతే చెప్తారో ఆయన వెనుకపడి వెళ్ళిపోతారు కదా. మరి అది కూడా పాపమే కదా. దేవుని దృష్టి అది పాపమే కదా. అది యెహోషాపాతు చేసిన మూడవ పాపం. నాలుగో పాపం ఏం చేస్తూ వచ్చాడంటే మరి ఈయన యెహోషాపాతు అని ఆయన దేవుని కుమారుడు కదా. మరి దేవుని జ్ఞానం ఉంటుంది కదా యెహోషాపాతుకి. మరి దేవుని జ్ఞానం ఉంది, ఆయన సహాయపడ్డా? సహాయపడలేదు కదా. మరి దేవుని నమ్ముకున్న ఆయన దేవుడు అందు సహాయపడకుండా తన సొంత మార్గంలో వెళ్తూ వచ్చాడు కదా. మరి అది కూడా పాపమే కదా. అది కూడా పాపమే. ఈ 4 పాపాలని బట్టి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో యెహోషాపాతు పాపం చేశాడని రాయిస్తూ వచ్చాడు. చూడండి కీర్తన గ్రంథం చదువుతారా? కీర్తనలు మొదటి అధ్యాయం మొదటి వచనం. పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మరి ఇక్కడ బైబిల్ చెప్పినట్టు పాపుల మార్గంలో మనం ఏం చేయకూడదు? పాపుల మార్గంలో నడవకూడదు. యెహోషాపాతు ఏం చేశాడు? పాపుల మార్గంలో నడిచాడు కదా. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోషాపాతు పాపం చేశాడని చెప్తూ వస్తుంది కదా. మరి యెహోషాపాతు పాపం చేశాడా లేదా? చేశాడు కదా. మరి యెహోషాపాతు పాపం చేశాడు కదా. అయితే యెహోషాపాతు ఏం చేశాడంటే తను పాపం చేశాడని తను గ్రహించాడు. ఏం చేశాడు? గ్రహించాడు. మరి పాపం చేసిన వాళ్ళు ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకుంటూ రావాలా లేదా? పాపాన్ని ఒప్పుకోవాలి కదా. యెహోషాపాతు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చి, దేవా నేను పాపం చేశాను, నేను నీ యొక్క మాట వినకుండా నా సొంత మార్గంలోకి వెళ్ళి ఆహాబు రాజులతో చేతులు కలిపి రామోత్ గిలాదు మీదకి యుద్ధంకి వెళ్ళాను, నన్ను క్షమించని ప్రార్థన చేశాడు. మరి దేవుడు క్షమిస్తాడా? క్షమించడా? దేవుడు క్షమిస్తాడు. దేవుడికి క్షమించే గుణం ఉంది. దేవుడు మనం ఎవరు పాపం చేసినా దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నన్ను క్షమించంటే దేవుడు క్షమిస్తాడు. అయితే దేవుడు ఈ యెహోషాపాతుని క్షమించాడు కదా. యెహోషాపాతుని క్షమించాడు. అయితే యెహోషాపాతు ఏం చేస్తూ వచ్చాడంటే దేవుడు క్షమించాడు కాబట్టి యెహోషాపాతు ఏం చేశాడంటే దేవునికి నమ్మదగిన వాడుగా నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చాడు. ఎలా జీవించాడు? నీతిమంతుడిగా దేవుని దృష్టిలో జీవించాడు. ఏం చేశాడంటే యెహోషాపాతు ఏం చేశాడంటే తన దేశంలో విగ్రహాలు ఉంటాయి కదా, విగ్రహాలు పెడతారా? తన దేశంలో విగ్రహాలన్నింటినీ పడవేయించాడు. ఏం చేశాడు? విగ్రహాలన్నింటినీ పడవేయించాడు. అంతేనా? విగ్రహాలు పడవేయించడం మాత్రమే కాకుండా తన దేశంలో దేవుని యొక్క వాక్యము ఇంకా విస్తరింప చేయడానికి కొంతమంది ప్రవక్తని తయారు చేస్తూ వచ్చాడు. ఎవరిని తయారు చేస్తూ వచ్చాడు? ప్రవక్తలను తయారు చేస్తూ వచ్చాడు. ఎందుకు తయారు చేస్తూ వచ్చాడంటే ఒకవేళ ఆ యెరూషలేములో ఇంకెవరైనా దేవుని ఎరగలేదేమో, దేవుని వాక్యము
అవును, క్లియర్. ఇంకా ఎవరైనా దేవుని యొక్క వాక్యము ఎరగలేదేమో, దేవుని ఎవరు తెలుసుకోలేదేమో అని దేవుని వాక్యం ఇంకా విస్తరింపజేయడానికి యెహోషాపాతు ఏం చేశాడంటే తన రాజ్యంలో కొంతమందిని బోధకుల్ని తయారు చేస్తూ వచ్చాడు. మరి దేవునికి మంచి పనా కాదా? దేవునికి మంచి పనే కదా. దేవుని యొక్క సువార్తను విస్తరింపజేయటం అంటే దేవునికి మంచి పనా కాదా? మంచి పనే కదా. మరి మంచి పనులు చేస్తే దేవుడు దీవిస్తాడా లేదా? దీవిస్తాడు కదా. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే యెహోషాపాతుని దీవిస్తూ వచ్చాడు. ఏం చేశాడు? యెహోషాపాతుని దీవించాడు. ఇప్పుడు మరి యెహోషాపాతు రాజు కదా, మరి రాజుకి ఏం కావాలి? రాజు కోట కావాలి. ఏం కావాలి? రాజు కోట కావాలి. దేవుడు ఏం చేశాడంటే యెహోషాపాతుకి ఒక మంచి రాజు కోట ఇచ్చాడు. ఏమిచ్చాడు? రాజభవనం ఇచ్చాడు యెహోషాపాతుకి. ఏమిచ్చాడు? రాజభవనం ఇచ్చాడు యెహోషాపాతుకి. అంతేనా? ఇప్పుడు మరి మనకి ఒక రాజ్యానికి కాపలా ఎవరు కావాలి? సైనికులు కావాలి, సైన్యాధిపతి కావాలి, వాళ్ళందరూ కావాలి కదా. అయితే దేవుడు ఏం చేశాడంటే యెహోషాపాతుకి 10 లక్షల మంది కంటే ఎక్కువ సైన్యాన్ని ఇచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడు? 10 లక్షల కంటే ఎక్కువ సైన్యాన్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? 10 లక్షల కంటే ఎక్కువ సైన్యాన్ని యెహోషాపాతుకి ఇచ్చాడు. మరి అంతేనా? ఆ యొక్క దేశంలో ఏ కష్టం రాకుండా దేవుడు యెహోషాపాతు రాజ్యాన్ని చూసుకుంటూ వచ్చాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే కొందరు యెహోషాపాతు దగ్గరికి వచ్చారనమాట. కనిపిస్తున్నారా? కొంతమంది ఏం చేశారంటే యెహోషాపాతు యొద్దకు వచ్చారు. యెహోషాపాతు యొద్దకు వచ్చి యెహోషాపాతుకి ఒక సమాచారం తెలియజేశారు. అయితే యెహోషాపాతు ఏమయ్యాడంటే ఆ సమాచారం వినగానే భయపడిపోతూ వచ్చాడు. ఎవరిని చెప్తారా ఆ సమాచారం ఏమై ఉంటుందో? ఎవరు తెలియదు కదా. అయితే వాళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే అయ్యా పక్క దేశం నుంచి సముద్రం దాటుకుంటూ కొంతమంది సైనికులు మన మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు. మన దగ్గరేమో మరి 10 లక్షల మందే ఉన్నారు, వాళ్ళేమో గుంపుగా వస్తున్నారు. మన సైనికులు వాళ్ళు చంపడానికి శక్తి సరిపోదేమో అని వారు సమాచారం ఇస్తూ వచ్చారు. కనిపిస్తున్నారు? వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. అయితే యెహోషాపాతు ఏం చేస్తూ వచ్చాడంటే భయపడిపోతూ వచ్చాడు. ఏం చేశాడు? భయపడిపోతూ వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా మన మీదకి దాడి చేయడానికి వస్తే మనం ఏం చేస్తాము? ప్రేయర్ చేస్తాము. ఎవరైనా చెప్తారా మన మీదకి దాడి చేయడానికి వస్తే మనం ఏం చేస్తాము? అతను చెప్పింది కాదు, ఇంకో కాన్సెప్ట్ అని చెప్పండి. భయపడి పారిపోతాం కదా. పారిపోతామా? ఎవరన్నా సహాయం కోరుతాం. మన స్నేహితులతో, మన తల్లిదండ్రులతో, లేదా ఎవరిదైనా మన మీద దాడి చేయడానికి వస్తే ఏం చేస్తాం మనం? ఎవరైనా సహాయం కోరుతాం. అయితే యెహోషాపాతు అలా చేయలా, మనుషులు సహాయం కోరలా. మొట్టమొదటిగా శత్రువులు వస్తున్నారని తెలుసుకొని యెహోషాపాతు చేసిన పని ఏమిటంటే దేవునికి ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడంటే అది ఆయన ఆ ప్రార్థన అనేది చివరి అంశంగా పెట్టుకోవాలా. మొట్టమొదటి ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. మనం కూడా మన జీవితాల్లో మనకేమైనా కష్టం వచ్చినా లేదా మనకేమైనా బాధలు వచ్చినా దేవునికి ప్రార్థించడం అనేది ఏం చేయాలంటే మొట్టమొదటి స్థానంలో ఉండాలి. అది మన సొంత శక్తితో కాదు, మన సొంత శక్తిని చూసుకొని ముందు మన సొంత శక్తి మీద ఆధారపడి లాస్ట్లో దేవునికి ప్రార్థన చేయకూడదు. ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు? మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, దేవునికి నమ్మకంగా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? నమ్మకంగా ప్రార్థన చేశాడు. ఎలాగా? పూర్ణ హృదయంతో ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? పూర్ణ హృదయంతో ప్రార్థన చేశాడు. మరి యెహోషాపాతు రాజు కదా, రాజా కాదా? ఆ రోజుల్లో వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఎవరైనా ఒక రాజు దేవునికి ప్రార్థించినా లేకపోతే దేవునికి ప్రార్థిస్తే ఏమనుకుంటారంటే ఆ రాజు దగ్గర శక్తి లేదేమో, బలం లేదేమో, ఆ రాజు చాలా వీక్గా ఉన్నాడు అని అనుకుంటారు. ఇప్పుడు రాజులు ఎలా ఉంటారు? చాలా గంభీరంగా ఉంటారు కదా. మరి రాజులు అనే వాళ్ళు ప్రార్థన చేస్తారా? చేయరు కదా. ఏం చేస్తారు? వాళ్ళ సైనికుల మీద ఆధారపడతారు. అవునా కదా? యుద్ధానికి ఎవరి మీద ఆధారపడతారు? సైనికుల మీద ఆధారపడతారు. కానీ ఈ యెహోషాపాతు అలా చేశాడా? ఏం చేయలేదు. సైనికుల మీద ఆధారపడలేదు. ఏం చేస్తూ వచ్చాడు? దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే మరి దేవుడికి ఎలా ప్రార్థన చేశాడో తెలుసా యెహోషాపాతు? ఎలా ప్రార్థన చేశాడో తెలుసా యెహోషాపాతు? తన దేశంలో ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజలందరినీ ఒక చోట చేర్చి ఆయన ఏం చేశాడంటే ఆ ప్రజల ముందు ఆయన ఏమైతే పాపం చేశాడో ఆ పాపాలన్నీ ఆ ప్రజల ముందు దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఏం చేశాడు? ఎలా ఒప్పుకున్నాడు? అందరి ముందు దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటూ వచ్చాడు.
అంతేనా? అంత మాత్రమే కాదు, యెహోషాపాతు ఏం చేశాడంటే తన దేశంలో ఉన్న ప్రజలందరినీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఎలా ప్రార్థన చేయమన్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే అర్థం ఏమిటి? మనం ఏమనుకుంటామంటే ఏం తినకుండా కదా. యెహోషాపాతు ఏం చెప్పాడంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే ఏంటంటే ఇంకా మనలో ఏమన్నా పాపం ఉందేమో, ఇంకా మనలో మన పాపాన్ని విసర్జించలేదేమో, మనలో ఇంకా ఏమన్నా పాపం ఉన్నట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలని ఒప్పుకోమని చెప్తే వచ్చాడు. మరి ఇప్పుడు యెహోషాపాతు చెప్పిన మాటని ఈ ప్రజలు విధేయత చూపించారా లేదా? విధేయత చూపించారా? చూపిస్తారు. విధేయత చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తూ వస్తారంటే యెహోషాపాతు యొక్క మాటని విని వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర వారి పాపాలని ఒప్పుకుంటూ వచ్చారు. అయితే వారంతా వారి పాపాలు ఒప్పుకున్న తర్వాత వారు ఏం చేశారంటే దేవునికి స్తుతిస్తారు. ఇదిగోండి, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? ఆ దేశంలో ప్రజలు, ఇక్కడ యెహోషాపాతు రాజు. యెహోషాపాతు వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసిన తర్వాత దేవుని వారు స్తుతించారు. ఏం చేశారు? స్తుతించారు. ఏమని స్తుతించారంటే దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి వారు స్తుతించారు. దేని బట్టి స్తుతించారు? దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి వారు స్తుతించారు. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి స్తుతించారు. అదేవిధంగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారు స్తుతించారు. దేవుడు వారు ప్రార్థన చేసుకోవడానికి వారికి ఇచ్చిన ఆలయాన్ని బట్టి స్తుతించారు. మరి ఇంత నమ్మకంగా ఉన్నారు కదా వీరు దేవునికి, యెహోషాపాతుని ప్రజలు. మరి దేవుడు సహాయం చేస్తాడా? చేయాలి కదా. మరి దేవుడు సహాయం చేయాలంటే దేవుడు ముందే వీళ్ళకి చెప్పాలి కదా, సైనికులు వస్తున్నారు యుద్ధానికని మీ మీదకి. మరి దేవుడు చెప్పాడా? చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు దేవుడు? ఇప్పుడు మరి యెహోషాపాతు దేవునికి అంత ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవుడికి అంత విధేయతగా ఉన్నాడు కదా. మరి దేవుడు ముందే యెహోషాపాతుకి బయలుపరచాలి కదా, మీ దేశం మీదకి యుద్ధం వస్తున్నారని చెప్పాలా లేదా? మరి దేవుడు చెప్పాడా? ముందే బయలుపరిచాడా? చెప్పలా. దేవుడు ఎందుకు చెప్పలేదంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడనమాట. ఏం చేస్తాడు? దేవుడు పరీక్షిస్తాడు. మన కష్టాల్లో, మన శ్రమాల్లో మనం ముందు ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నామా లేదా మన సొంత శక్తి మీద ఆధారపడుతున్నామా అని దేవుడు పరీక్షిస్తాడు. మరి 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 ఇక్కడ మనం చూసాం కదా, యెహోషాపాతు ఏం చేశాడు? ముందు సొంత శక్తి మీద ఆధారపడ్డా? ప్రార్థన చేశాడు. అవునా కాదా? మరి దేవుడు సహాయపడాలి కదా. దేవుడు సహాయపడ్డాడు యెహోషాపాతుకి. అయితే ఈ యెహోషాపాతు యుద్ధం శత్రువులు వాళ్ళ మీదకి వస్తున్నారని తెలిసి భయపడుతున్నప్పుడు దేవుడు ఒక మనిషిని లేపాడు అనమాట. ఆ గుంపులో నుంచి ఎవరిని లేపాడు? ఒక మనిషిని లేపాడు. ఆ మనుషుడు ఎవరంటే దేవుని వాక్యం బోధించేవాడు. ఎవరు? అదేవిధంగా పాటలు పాడేవాడు ఆయన. ఎవరైనా? పాటలు పాడే వ్యక్తి. అయితే ఆ మనుషుడు ఏం చెప్పాడంటే, యెహోషాపాతు రాజా, మీరెవరు భయపడొద్దు, మీ తరపున ఎవరు యుద్ధం చేస్తారంట? దేవుడే మీ తరపున యుద్ధం చేస్తాడని చెప్పారు. ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే మీ తరపున యుద్ధం చేస్తాడని యెహోషాపాతుకి చెప్పాడు. మరి యెహోషాపాతు చెప్పిన మాట నమ్మాలా లేదా? యెహోషాపాతు నమ్మాడు. నమ్మి ఏం చేశాడంటే ఆ యొక్క మనిషికి ఏమేమి చెప్పాడు? ఆ మనుషుడు ఏం చెప్పాడంటే, మీరేం భయపడొద్దు, మీకు యుద్ధానికి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చుకోమని చెప్పాడు. యుద్ధానికి ఏం కావాలి? యుద్ధం చేయాలంటే యుద్ధానికి ఏమేం కావాలి? తెలీదా యుద్ధానికి ఏం కావాలో? రోహన్ తెలీదా? యుద్ధానికి ఏం కావాలి? కత్తులు, ఇంకా షీల్డ్స్, ఇంకా ఆర్మర్. యుద్ధానికి ఇవన్నీ కావాలి కదా. అయితే ఆ మనుషుడు ఏం చెప్పాడంటే, మీరేం యుద్ధం చేయొద్దు, జస్ట్ మీకు యుద్ధంకి ఏమేం కావాలో అవన్నీ సమకూర్చుకొని మీరు యుద్ధానికి వెళ్ళండి.
దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడని చెప్పాడు. అయితే వీరు ఏం చేశారంటే ఆయన చెప్పిన ఆ వ్యక్తి, ఆ ప్రవక్త చెప్పిన మాటను నమ్మి వీరు యుద్ధ సామాన్ అంతా రెడీ చేసుకుంటారనమాట. యుద్ధ సామాన్ అంతా రెడీ చేసుకొని వారు యుద్ధం కోసం సిద్ధపడతారు. అయితే ఈ యెహోషాపాతు ఏం చేస్తాడంటే, ఇప్పుడు యెహోషాపాతు చెప్పాడు కదా ఈయన దేవుడు యుద్ధం చేస్తాడని. మరి దేవుడు యుద్ధం చేస్తాడంటే దేవుడు ఆ శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారని కూడా చెప్పాలి కదా. ఇప్పుడు శత్రువులు అంటే మనకి ఎదురు నుంచి రావచ్చు, వెనక నుంచి రావచ్చు, ఒక దేశం నుంచి ఎటు నుంచైనా శత్రువులు రావచ్చు. మరి ఎటు నుంచి శత్రువులు వస్తారో మనకు తెలిసిద్దా? తెలియదు కదా. మరి దేవుడు ఏం చేశాడంటే శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా యెహోషాపాతుకి బయలుపరిచాడు. అంటే మనకి శత్రువులు స్ట్రైట్గా వస్తే ఇదిగో ఆ మార్గం నుంచి శత్రువులు వస్తున్నారు అని యెహోషాపాతుకి దేవుడు చూపించాడు. మరి యెహోషాపాతు ఏం చేయాలి? చూపించిన తర్వాత ఆ మార్గంలో వెళ్ళాలి లేదా? వెళ్ళాలి కదా. మన సైన్యాన్ని అంతా తీసుకొని ఆ మార్గంలో వెళ్ళాలి. కానీ యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? కూర్చొని ఇంకా దేవుణ్ణి స్తుతించాడు. దేవుడికి ఇంకా స్తుతించాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుని ఉండొచ్చు యెహోషాపాతుని, ఏంటి ఇంకేమైనా పిచ్చి పట్టిందా, నేను మెంట్లోడా, దేవుడు ఆ మార్గం నుంచి శత్రువులు వచ్చారని చెప్తుంటే నేను ఇంకా శత్రు సైన్యం మీదకి యుద్ధానికి వెళ్లకుండా కూర్చొని ప్రార్థన చేస్తాడేంటి, స్తుతిస్తాడేంటి అని అనుకోవచ్చు కదా. అనుకుంటారు లేదా? ఇప్పుడు నేను కొట్టాకు వచ్చారా, ఎదురు నుంచి కొట్టాకు వచ్చారని నీకు తెలిసింది అనుకో, నువ్వేం చేస్తావు? నీ యొక్క ఫ్రెండ్స్ని తీసుకొని ఆయన మీదకి వెళ్తావా లేదా? కూర్చొని ప్రార్థన చేస్తావు? నువ్వు చేయవు కదా. ఏం చేస్తావు? ఫ్రెండ్స్ని తీసుకొని ఆయన కొట్టాకి వెళ్తావు, అవునా కదా. అయితే యెహోషాపాతు కూడా ఏం చేయాలి? తన సైన్యాన్ని తీసుకొని ఎదురొస్తున్న సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలి కదా. యుద్ధానికి వెళ్ళాలా యెహోషాపాతు. అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలతో కూడా మళ్ళీ అక్కడే నిల్చొని ఆయన ఏం చేస్తాడంటే దేవునికి స్తుతిస్తాడు, దేవునికి పాటలు పాడతాడు, దేవునికి గణపరుస్తాడు. చూడండి ఆయన ఎందుకని అంత ధైర్యంగా ఉన్నాడు యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళకుండా? ఎవరైనా చెప్తారా? ఎందుకని యెహోషాపాతు యుద్ధానికి వెళ్లకుండా ఇంకా ధైర్యంగా అక్కడే కూర్చొని స్తుతిస్తున్నాడు? కరెక్టే. దేవుని వాగ్దానం చేశాడు. దేవుడే యుద్ధం చేస్తానని వాగ్దానం చేశాడు కదా. మరి వాగ్దానం చేసిన దేవుడు తప్పుతాడా? తప్పడు కదా. వాగ్దానం చేసిన దేవుడు నీతిమంతుడు కనుక వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు ఆ వాగ్దాన్ని తప్పడు. అయితే ఈ యెహోషాపాతు అదే దేవుడు వాగ్దానం చేశారు కదా, నా పట్ల దేవుడే యుద్ధం చేస్తారని చెప్పారు కదా అని చెప్పి నమ్మి దేవునికి ఇంకా ఆ వాగ్దానం నెరవేరటానికి ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. అయితే మనం కూడా మన జీవితాల్లో దేవుణ్ణి స్తుతించాలంటే మనకేముండాలి? మన జీవితంలో యెహోషాపాతు పాపం చేసి పాపం ఒప్పుకున్నాడు కదా, మనం కూడా మన పాపం ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవాలి లేదా? మనలో ఇంకా పాపం ఉందా లేదా? ఉంది కదా. మనలో పాపం ఉంటే ఏమైద్ది? మన హృదయం ఎలా ఉంటుంది? ఇది హార్ట్ ఏ కలర్లో ఉంది? బ్లాక్ కలర్లో ఉంది. మనలో పాపం ఉంటే మన హార్ట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. మన హార్ట్ బ్లాక్ నుంచి వైట్కి మారాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవుని దగ్గర మన పాపాలని క్షమించమని అడగాలి. అయితే మీరు కనుక ఇంకా దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకోకపోతే మీ హృదయం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఈ లోకం మనకి శాశ్వతమా? ఈ లోకం శాశ్వతం? మనకి లోకం శాశ్వతం కాదు కదా. మనం ఇంకా ఈ లోకంలో ఉన్నామంటే అర్థం ఏంటి? ఇంకా దేవుని ఎరగకుండా ఈ లోకంలోనే ఉన్నామంటే అర్థం ఏంటి? మనలో పాపం ఉందని. మన పాపం ఏం చేస్తుందంటే దేవుని నుంచి మనల్ని వేరుపరిచేదిగా ఉంటుంది. మీకు జీసస్ తెలుసు కదా. జీసస్ ఏం చేశాడు మన కోసం ఏం చేశాడు జీసస్? యేసుక్రీస్తు ప్రభువు వారు కొరడా దెబ్బలు పొందారు, కరెక్టే. మన కొరకు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించాడంట. ఏం చేశాడు? ఈ లోకంలో జన్మించాడు. ఆయనలో ఏమైనా పాపం ఉందా దేవునిలో? మరి ఈ లోకంలో ఎందుకు జన్మించాడు? ఎవరి కోసం జన్మించాడు ఈ లోకంలో? మన కోసం. ఎందుకని? మనల్ని ఏం చేయడానికి ఈ లోకంలో జన్మించాడు ఆయన? మన పాపాలన్నింటినీ తీసివేయటానికి. ఎందుకు ఈ లోకంలో జన్మించాడు ఆయన? మన పాపాలన్నీ తీసివేయటానికి ఆయన ఏం చేస్తూ వచ్చారంటే ఆయన కల్వరిశిలువలో మన కొరకు ఆయన రక్తం కార్చాడు. ఏం చేశారు? మరి ఆయన్ని మనం
నమ్మాలా లేదా? ఆయన మన కోసం రక్తం చిందించాడు కదా, ఆయన మనల్ని నమ్మాలా? మీరేం మాట్లాడుతున్నారు అక్కడ వెనక? ఆయన మనం నమ్మాలా లేదా? ఆయన రక్తం మన కోసం చిందించారని చెప్పి మనం నమ్మాలా లేదా? మరి నమ్ముతారా మీరు? ఏమని నమ్ముతారు? అర్థం అవట్లేదా? ఏమని నమ్మాలి? చెప్పట్లేదు ఎవరు. దేవుడు మన కొరకు మరణించాడని నమ్మాలి. ఏమని నమ్మాలి? దేవుడు మన కొరకు కల్వరి శిలువలో తన రక్తం కార్చాడు. మనల్ని ఏం చేయాలంటే మనల్ని మన పాపాన్ని తీసివేయటానికి. దేని నిమిత్తము? మనలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి ఆయన మన కొరకు మరణించాడు. అంతేనా? మనల్ని పరలోక రాజ్యంలో చేరుస్తాడంట. ఎక్కడ చేరుస్తాడు? పరలోక రాజ్యంలో. మనకి ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఈ లోకంలో ఏం లేదు కదా. మరి పరలోక రాజ్యంలో ఏముంటాయి? పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. రాజుకి ఒక భవనమే ఉంది, యెహోషాపాతు రాజుకి. మనకనుకో ఎన్ని భవనాలు ఉంటాయి పరలోక రాజ్యంలో? తెలుసా ఎవరికైనా? చాలా భవనాలు ఉంటాయి. అది దేంతో చేస్తారు తెలుసా? అవి బంగారంతో చేస్తారు ఆ భవనాలు. ఇప్పుడు మరి దేవుడిని నమ్మలేదనుకో, దేవుడు మీ కొరకు రక్తం కాచారని మీరు నమ్మలేదనుకో, మీరు ఆ భవనాలు మీరు పొందుతారా? మరి ఆ భవనాలు పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయటం కాదు, దేవుని నమ్మాలి. ఏం చేయాలి? దేవుని నమ్మాలి. ఏమని నమ్మాలి దేవుని? దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడని నమ్మాలి. ఇదిగోండి, మనం కూడా యెహోషాపాతు వల్లే ప్రతి విషయాల్లో దేవుని మనం స్తుతించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడే చెప్పాను. ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఏం చేయాలి? నమ్మాలి. దేవుడు మన కొరకు రక్తం కార్చారని చెప్పి నమ్మాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యెహోషాపాతు తన సైన్యం ఏం చేస్తున్నారంటే, మరుసటి రోజు దేవుని మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. క్షమించండి, ఆ యొక్క వస్తున్న సైన్యం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? యుద్ధానికి వెళ్తున్నారు. వాళ్ళు ఎలా యుద్ధానికి వెళ్తున్నారంటే, వారు స్తుతించుకుంటూ యుద్ధానికి వెళ్తున్నారు. చేతిలో బోరలు పట్టుకొని స్తుతించుకుంటూ యుద్ధానికి వెళ్తున్నారు. ఎలా వెళ్తున్నారు యుద్ధానికి? స్తుతించుకుంటూ. ఏం పెట్టి ఎలా వెళ్తున్నారు స్తుతించుకుంటూ? ఏమున్నాయి వాళ్ళ దగ్గర? బోర్లు ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా బోర్లు? 3 బోర్లు కనిపిస్తున్నాయా? ఈ ఎర్రని బోర్ అంటే చెప్తారా ఎవరైనా? హిందూ కాదమ్మా. ఈ ఎర్రని బోర్ ఎవరికైనా తెలుసా? ఏంటో తెలీదుగా. ఈ ఎర్రని బోర మనకేం చూపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తం కార్చాడు అని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది ఎర్రని బోర? చెప్పట్లేదు ఎవరు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తం కార్చారని చెప్పి ఈ ఎర్రని బోర చూపిస్తుంది. ఈ తెల్లని బోర తెలుసా ఏంటో? తెలీదు. తెల్లని బోర. ఈ తెల్లని బోర ఏం చూపిస్తుందంటే మనకి, ఆయన చనిపోయి మరలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారని చూపిస్తుంది. ఏం చూపిస్తుంది తెల్లని బోర? ఆయన చనిపోయి 3వ దినాన మరలా లేచి పరలోకానికి వెళ్ళారని చూపిస్తుంది. ఈ ఆకుపచ్చని బోర ఎవరికైనా తెలుసా? గ్రీన్ కలర్ది. గ్రీన్ కలర్ బోర ఎవరికి తెలియదు కదా. గ్రీన్ కలర్ బోర ఏం చూపిస్తుందంటే, ఒకవేళ మనం రక్షణ పొంది దేవుని మనకు అంగీకరించి ఉన్నామంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది దేవునిలో. ఇప్పుడు నువ్వు ఏ క్లాసు? 6th క్లాస్ కదా. మరి నెక్స్ట్ ఇయర్ ఏ క్లాస్కి వెళ్తావు? 7th క్లాస్. ఒక సంవత్సరం పెరుగుతుంది కదా. అప్పుడు మనం దేవుని కూడా మనం అంగీకరించి దేవునిలో మనం ఉన్నామంటే మన జీవితం ఎలా ఉండాలి? దేవునిలో ఒక మెట్టు ఎదగాలి కదా. అది చూపిస్తుందంట. ఇది ఏం చూపిస్తుంది? దేవుని యందు మనం ఎలా ఎదుగుతున్నాం అనేది చూపిస్తుంది. చెప్పండి. రెడ్డిది ఏం చూపిస్తుంది? గట్టిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చూపిస్తుంది. ఇది తెల్లని బోర ఏం చూపిస్తుంది? కరెక్టే. గ్రీన్ది ఏం చూపిస్తుంది? చెప్పట్లేదు ఎవరు? క్లాస్ తింటున్నారా మీరు? చెప్పండి గట్టిగా. ఫ్రంట్ వాళ్ళే చెప్తున్నారు, లాస్ట్ వాళ్ళు ఎవరు చెప్పట్లా. చెప్పండి. ఈ గ్రీన్ది ఏం చూపిస్తుంది? ఒక్కొక్కరు లేపు అడగన్నారు లేకపోతే. చెప్పండి. ఇది గ్రీన్ది ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది? దేవునిలో మనం ఎలా ఎదుగుతున్నాం అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం
ఈ 3 విషయాలు మన జీవితంలో ఉన్నాయనుకో, ఖచ్చితంగా మనము దేవుడు పరలోకానికి తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి. ఫస్ట్ దేవుని మనం మన కొరకు రక్తం కార్చాడని మనం నమ్మాలి. ఏం నమ్మాలి? ఫస్ట్ దేవుడు మన కొరకు రక్తం కార్చాడు, కలవరిశిలో రక్తం కార్చాడని మనం నమ్మాలి. సెకండ్, మనం ఏం చేయాలంటే దేవుడు మన కొరకు మరలా తిరిగి లేచాడని చెప్పి నమ్మాలి. ఏం నమ్మాలి? మన కొరకు మరలా తిరిగి లేచాడు. మూడవదిగా మనం ఏం చేయాలి? దేవుని యందు ఆత్మీయంగా ఎదగాలి. ఈ 3 విషయాలు కనుక మనం కనుక మన జీవితంలో ఉంటే మనం ఎక్కడికి వెళ్తామంట? పరలోకానికి వెళ్తాం. అంతేనా? మన దేవుని స్వరూపంలోకి మారుతాం. ఎలా మారుతాము? దేవుని స్వరూపంలోకి మారుతాం. అయితే మరి వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు కదా స్తుతించుకుంటూ. ఇందా చెప్పానా? వీరికి యుద్ధానికి వెళ్తున్నారు లేదా? వెళ్తున్నారు కదా. యుద్ధానికి ఎలా వెళ్తారు? యుద్ధానికి ఎలా వెళ్తారు? కత్తులు తీసుకొని, మన దగ్గర ఏమి యుద్ధానికి కావాల్సిన ఏ ఉన్నా అవి తీసుకొని వెళ్తామా లేదా? వెళ్తాం కదా. కానీ యెహోషాపాతు ఏం చేశాడంటే, ఇప్పుడు యుద్ధానికి రెడీ అవుతున్నారు కదా, ఈ యుద్ధానికి రెడీ అవుతున్న వారిలో కొంతమందిని పిలిచాడనమాట. పిలిచి ఏం చేశాడంటే, యెహోషాపాతు కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళకి. చెప్తే వాళ్ళు ఏమైనా ఆశ్చర్యపోయారు. ఏం విషయాలు చెప్పారు మీరు చెప్తారా? వినపడట్లా? బోరనా? అర్థం కాదు. యెహోషాపాతు ఏం చెప్పాడంటే, అక్కడున్న ప్రజల్ని పిలిచి, ఈ యుద్ధము సైనికులు సైన్యాధిపతులు చేయట్లేదు, ఈ యుద్ధము ప్రజలు అయినా మనం చేస్తున్నామని చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రజలమైనా మనం యుద్ధం చేద్దామని చెప్పాడు. ఎలా యుద్ధం చేయాలని చెప్పాడంటే, పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ యుద్ధం చేయాలని చెప్పాడు. ఇదిగోండి. ఇదేంటిది? కనిపిస్తుందా? షీల్డ్ కదా ఇది. షీల్డ్ ఉంది, కత్తి ఉంది. మరి యుద్ధానికి ఏదేగా తీసుకెళ్ళాలి. మరి వీళ్ళు ఇక్కడ యుద్ధానికి ఎలా వెళ్తున్నారు? వీళ్ళు ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు యుద్ధానికి? యెహోషాపాతు రాజు. తర్వాత ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరు? బోర్లు ఊదుకుంటూ యుద్ధానికి వెళ్తున్నారు. తర్వాత ఎవరు వెళ్తున్నారు? ప్రజలు కదమ్మా, వీళ్ళు ఎవరు? సైనికులు సైన్యాధిపతి. ఇక్కడ సైనికుల చేతిలో ఏమన్నా మనకి ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? కనపట్లేదు కదా. మళ్ళీ ప్రజలు ఏమనుకోవాలి యెహోషాపాతుని? ఏంటి మమ్మల్ని నా యుద్ధానికి తీసుకెళ్ళి మమ్మల్ని ఏమైనా చంపేస్తాడా? అసలే మన దగ్గరున్న సైన్యం కొద్దిమందిగానే ఉన్నాం కదా, వారు చూస్తేనేమో గొప్ప సైన్యము, వారిని మనం ఎలా ఎదుర్కొంటాము? మనకు కావాల్సిన సామాన్ ఏం లేకపోతే మనం వాళ్ళని ఎలా ఎదుర్కొంటామో అనుకోవాలి కదా. కానీ వాళ్ళు అలా అనుకున్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? రాజు ఏది చెప్తే దాన్ని పాటించుకుంటూ ఫస్ట్ రాజు వెళ్తున్నాడు, తర్వాత పాటలు పాడుకుంటూ ప్రజలు వెళ్తున్నారు, తర్వాత ఎవరు వెళ్తున్నారు? సైనికులు వెళ్తున్నారు. మరి ఇలా వెళ్తే వాళ్ళు యుద్ధం గెలుస్తారా? గెలవరు కదా. మరి వారు యుద్ధం గెలుచుంటారా, ఓడిపోయి ఉంటారా? గెలుచుంటారా? ఎలా గెలుచుంటారు వాళ్ళు? ఎలాగా? దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి యుద్ధం వారు గెలుచుంటారు. ఇదిగోండి. అయితే వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి పక్కన నుంచి కూడా శత్రువులు వస్తున్నారు కదా. శత్రువులు వస్తున్నారా లేదా? శత్రువులు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారా? శత్రువులు కనిపిస్తున్నారా అక్కడ? అయితే వారు శత్రువుల మీదకి వెళ్తారనమాట. ఎవరు? యెహోషాపాతును తన రాజ్యం ఉన్న ప్రజలందరూ శత్రువుల మీదకి వెళ్తారు. అయితే వాళ్ళు ఏం చేయరు. ఆ ప్రజలు ఊరుకున నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే అటు రైట్ సైడ్కి వెళ్ళరు, లెఫ్ట్ సైడ్కి వెళ్ళరు, ఎలా వెళ్ళరు, స్ట్రైట్గానే వెళ్తారు యుద్ధానికి. తిన్నగా వెళ్తుంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు సైన్యము ఏమయ్యారు? చనిపోయి
చచ్చి పడిపోయారు కదా. వాళ్ళు ఏమైనా చేశారా? వాళ్ళ దగ్గర ఏమైనా కత్తులు ఉన్నాయా? ఏం లేవు కదా. మరి ఎలా చనిపోయారు వీళ్ళు? దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నారు. ఎంతమంది సైనికులు వచ్చినా ఆ సైనికులందరూ చనిపోయారు. కానీ యెహోషాపాతుకి తన రాజ్యంలో ఉన్న ప్రజలకి ఎవ్వరికి ఒక్క గాయం కూడా కాల. ఏమైనా అయిందా? ఒక గాయం కూడా కాల. ఎందుకని? దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఒకవేళ యెహోషాపాతు కనుక దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి ప్రార్థించకుండా తన సొంత శక్తితో వెళ్ళాడనుకోండి, ఏమయ్యేవాడు? యెహోషాపాతు చనిపోయేవాడా? తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ చనిపోయేవాళ్ళ? మరి ఇప్పుడు ఏమయ్యాడు యెహోషాపాతు బతికాడు, తన రాజ్యంలో ప్రజలందరూ. కానీ ఎదురు సైన్యం ఏమైంది? చనిపోయారు. మీకు తెలుసా, ఒక రాజ్యంలో యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ రాజ్యంలో ఏమైతే విలువైనవి ఉన్నాయో, బంగారం అవనియండి, వెండి అవనియండి, ప్రశస్తమైన వస్త్రాలు అవనియండి, అవన్నీ వెంట పెట్టుకొని వస్తారు. ఏం చేస్తారు? అవన్నీ వెంట పెట్టుకొని వస్తారు. అయితే వీరు కూడా ఏం చేశారంటే, ఎదురు సైన్యము వాళ్ళ దగ్గర ఉన్న ప్రతీది బంగారం అంతా తీసుకొని వెంట పెట్టి వస్తారనమాట. కనిపిస్తుంది ఇక్కడ? ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ? బంగారము, ప్రశస్తమైనవన్నీ కనిపిస్తున్నాయి కదా. అయితే మరి అవి ఎవరి అవుతాయి? మరి అప్పుడు యెహోషాపాతు అవుతాయి కదా. దేవుడే కదా. దేవుడు యెహోషాపాతు పట్ల యుద్ధం చేశారు. మరి దేవుడు ఇచ్చిన దానమే కదా అది. ఏం చేశారంటే, అక్కడున్న ప్రజలందరూ సంతోషించారనమాట. దేనికి సంతోషించారు? వారు యుద్ధం గెలిచినందుకు సంతోషించారు. అదేవిధంగా వారికి కొల్లకు సొమ్ము అంటే వారు యుద్ధానికి వెళ్ళారు కదా. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎదుటి సైనికులు ఓడిపోయారు కదా. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా వాళ్ళదే అని సంతోషపడ్డారనమాట. దేనికి సంతోషపడ్డారు? వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, ప్రశస్తమైనవన్నీ మనవే అని సంతోషపడ్డారు. అయితే ఆ బంగారము, ఆ సొమ్మంతా వారు దాచిపెట్టుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు. అంటే చూడండి ఎంత దొరికిందో, ఎంత బంగారం దొరికిండొచ్చు, ఎంత వెండి దొరికిండొచ్చు. ఇదిగోండి, వారు దాచడానికి 3 రోజులు పట్టింది. వారు ఆ బంగారము, ఆ ప్రశస్తమైన దాచడానికి 3 రోజులు పట్టింది. ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. మరి వాళ్ళందరికీ హ్యాపీయా కాదా? యుద్ధం గెలిచారు, దేశంలో ఎవరు చనిపోలేదు, అదేవిధంగా ప్రశస్తమైనవి దొరికినాయి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ ప్రజలు. అయితే ఈ ప్రజలు ఏం చేశారు? ఈ యెహోషాపాతు ఏం చేశారంటే, వాళ్ళు యుద్ధం చేశారు కదా ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి బెరాకా అని పేరు పెట్టాడు. బెరాకా అంటే ఆశీర్వాదపు లోయ. బెరాకా అని పేరు పెట్టాడు. దానికి ఏంటి పేరు? దానికి ఆశీర్వాదపు లోయ. మరి యుద్ధం గెలిచారు కదా వీళ్ళు. మరి యుద్ధం గెలిచినప్పుడు ఎక్కడికి రావాలి మళ్ళీ వీళ్ళు? తిరిగి వాళ్ళ సొంత దేశమైన యెరూషలేముకి రావాలి కదా. తిరిగి మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే, యుద్ధం గెలిచి సంతోషంగా వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేములోకి. ఎలా వస్తున్నారంటే, పాటలు పాడుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవుని గణపరుచుకుంటూ, దేవుని కీర్తిస్తూ వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేములోనికి. ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరూ యుద్ధానికి రారు కదా. కొంతమంది దేశంలో ఉంటారు కదా. దేశంలో ఉన్నంతా ఆశ్చర్యపోయారు అన్నమాట. ఏమయ్యారంట? ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు? యుద్ధం గెలిచారని. వీళ్ళ దగ్గర ఏం ఆయుధాలు తీసుకెళ్ళలేదు కదా. దేశంలో ఉన్నంతా ఆశ్చర్యపోయారంట. అరే ఆశ్చర్యపోయారంట. ఏమని? యుద్ధం గెలిచారు వీళ్ళని. యుద్ధం గెలిచారు, అలా విధంగా బంగారం కూడా తీసుకెళ్ళారు కదా. వాళ్ళంతా ఆశ్చర్యపోయారంట. అయితే వీళ్ళు ఏం చేశారంటే, దేవుని యొక్క మహిమను కనపరిచారు. దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ దేశంలో అంతా కనపరిచారు. ఇప్పుడు ఇంకా ఎవరైనా దేశంలో దేవుని నమ్మని వారు ఉంటే, ఈ యొక్క దేవుని చేసిన కార్యాన్ని బట్టి వారు నమ్ముతారా లేదా? దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా, యుద్ధాన్ని గెలిపించాడు. మరి యుద్ధం చేయటం అంటే, ఏం ఆయుధాలు లేకుండా యుద్ధం గెలిపించడం అంటే అది గొప్ప విషయమే కదా. మరి గొప్ప విషయాన్ని చూసి అక్కడున్న ప్రజలు దేవుని నమ్ముతారా? ఎవరైతే దేవుని నమ్మలేదు వాళ్ళందరూ నమ్ముతారు కదా. నమ్ముతారా లేదా? నమ్ముతారు. మనం కూడా దేవుని మీద ఆధారపడితే మన జీవితాల్లో కూడా ఏం జరుగుతాయి? యెహోషాపాతు వలె గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు మనల్ని చూసి ఎవరైతే దేవుని నమ్మలేదో, ఇంకా దేవుడు అంటే వారికి ఇష్టం లేదో, వాళ్ళు ఏమవుతారు? దేవుని నమ్ముతారు కదా, దేవుని నమ్ముతారు. అదేవిధంగా యెహోషాపాతు
తన రాజ్యంలో ఇంకా ఎవరైతే దేవుణ్ణి నమ్మలేదో వారు కూడా దేవుణ్ణి నమ్మారు. అంతేనా? అంత మాత్రమే కాదు, పక్క దేశస్తులు ఎవ్వరు ఇంకా మరలా యెహోషాపాతు మీదకి యుద్ధం రాలేదంట. ఎందుకు వచ్చుంటారు చెప్పండి యుద్ధానికి? పక్క రాజ్యంలో ఎవరు యెహోషాపాతు మీదకి ఇంకా ఎవరు యుద్ధానికి రాలేదు. ఎందుకు వచ్చుండరు యెహోషాపాతు మీదకి యుద్ధానికి? వారికి తోడుగా దేవుడు ఉన్నాడని. పక్క రాజ్యం వాళ్ళంతా భయపడ్డారంట యెహోషాపాతు మీదకి యుద్ధం రావడానికి. అయితే యెహోషాపాతు యెరూషలేములోకి వచ్చారు కదా. యెరూషలేములోకి వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరు. యుద్ధం గెలిస్తే ఎక్కడికి వెళ్తారు? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కానీ యెహోషాపాతు దాని ప్రజలు ఏం చేశారంటే దేవుని ఆలయంలోకి వెళ్ళారంట. అనిపిస్తుందా? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? దేవుని ఆలయంలోకి ఎలా వెళ్తున్నారు? ఇదిగోండి ఇక్కడ బోర్లు కనిపిస్తున్నాయా? ఎలా వెళ్తున్నారు వాళ్ళు దేవుని ఆలయంలో? కంటే దేవుని స్తుతించుకుంటూ, దేవుని గణపరుచుకుంటూ, దేవునికి పాటలు పాడుకుంటూ ఆలయంలోకి వెళ్తున్నారు. చూడండి, అది దేవునికి ఎంత మహిమకరమ కదా. అది దేవునికి మహిమకరమే కదా అది. ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవరైతే దేవుని నమ్మలేదో వాళ్ళందరూ దేవుని నమ్మడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అంత మహిమకరమ. మనం కూడా ఏం చేయాలంటే యెహోషాపాతు వలె మనం కూడా మన జీవితాల్లో యెహోషాపాతు వలె దేవుని నమ్మి, దేవుని మనం ప్రార్థించినట్లయితే, దేవుని మనం స్తుతించినట్లయితే మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ గొప్ప కార్యాలను బట్టి ఎవరు నమ్ముతారు? మన చుట్టుపక్కల ఎవరైతే దేవుని నమ్మలేదో వాళ్ళు నమ్ముతారు కదా. నమ్ముతారు లేదా? మరి మీరు కూడా దేవుని మీ సొంత రక్షకు అంగీకరిస్తారా? అంగీకరిస్తారా లేదా? మీరు అనుకోవచ్చు, మీరు ఏమనుకోవచ్చు, అమ్మ నేను ఇంకా చిన్నపిల్లవాడినే కదన్నా, నేను ఇంకా 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాసే కదా, నాలో ఏం పాపం ఉంటుంది అనుకుంటారా లేదా? మీలో ఏం పాపం లేదా? మీలో ఏ పాపం లేదా? ఉందా లేదా? చిన్నపిల్లలైనా మీలో పాపం ఉందా లేదా? దేవుడు ఏం చెప్తానంటే మనం ఇంకా భూమి మీద పుట్టకముందే మనలో పాపం ఉందని దేవుడు చెప్పాడు. ఏం చెప్పారు దేవుడు? మనం ఇంకా భూలోకంలో పుట్టకముందే మనలో పాపం ఉందని చెప్పాడు. మరంటే మనలో పాపం ఉందా లేదా? మరి పాపం పోవాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మరి మీరు అంగీకరిస్తారు దేవుని సొంత రక్షకుడిగా? అంగీకరిస్తారు లేదా? అంగీకరించాలి దేవుణ్ణి. దేవుడు మన కొరకు రక్తం కార్చాడు, ఆయన మన కొరకు కలవసిరిలో ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు మరలా తిరిగి లేచారని చెప్పి దేవుణ్ణి నమ్మాలి. ఓకేనా?